హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ఫుడ్ వ్లాగ్స్. నాన్ వెజ్ అనగానే ఒక ముద్ద కాస్త 4-5 ముక్కలు లాగిచ్చేస్తాం. అసలే చేపల పులుసు రైస్లోకి కానీ రోటీల్లోకి కానీ వేడి వేడిగా చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 3 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు, 5-6 స్పూన్లు కారం తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కేజీ ఫిష్ అయితే తీసుకున్నాను. ఆ కేజీ ఫిష్ మొత్తాన్ని ముక్కలన్నింటినీ బాగా పట్టించాలి. ఈ మసాలాలన్నీ పట్టించుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో 8 స్పూన్స్ దాకా ఆయిల్ పోసుకున్న తర్వాత ఉల్లిపాయలు, అలాగే టమాటా పేస్టు, చింతపండు రసం 600 గ్రామ్స్ చింతపండు తీసుకొని నానబెట్టేసుకోండి వాటర్లో. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 3 ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత దాంట్లో 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఆ రసాన్ని గుజ్జును మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత చింతపండు రసం అనేది మొత్తం వేసేయండి. వేసేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న క్లిప్ విధంగా ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే మనం గరిటె పెడితే ముక్కలని చితికిపోతాయి. ఇలా తిప్పుకున్నాక మూత పెట్టేయండి. 10 మినిట్స్ దాకా ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత చూస్తున్నారా, మీకు బబుల్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఒక 3 టమాటాలు పేస్ట్ చేసుకొని పెట్టుకున్నది ఇప్పుడు ఈ ఫిష్ కర్రీలో అనేది వేయాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటా ప్యూరీ. ఇది వేస్తే చింతపండు అనేది చాలా గ్రేవీ చాలా బాగుంటుంది. అలాగే పల్సగా ఉండకుండా చాలా థిక్గా ఉంటుంది టమాటా పేస్ట్ వేయడం వల్ల. సో వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాగా ఉడకాలి. ప్లేట్ పెట్టేసుకోండి. ఇది ఉడికేలోపు కొత్తిమీర ఉంటే కట్ చేసేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర అనేది కూడా వేస్తూ ఉండాలి. మనకి ఫిష్ కర్రీ అనేది ఆయిల్ అంతా అయిపోయినప్పుడు ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఫిష్ కర్రీ అనేది అయిపోయింది అని అర్థం. అంతేనండి. ఫిష్ కర్రీ అంటే ఈజీగా ఇంట్లోనే ఒక 10 to 15 మినిట్స్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వేడి వేడిగా రైస్లోకి కానీ రోటీల్లోకి కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అందరూ ఫిష్ కర్రీ ఒకలా చేయరు, కొంతమంది వేరేలా చేస్తారు. మేమైతే ఫిష్ కర్రీని ఇలా చేసుకుంటాము. మీరు ఎలా చేస్తారు ఫిష్ కర్రీ అనేది కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి.